ములాన్పూర్ చండీగఢ్ వేదికగా రాజస్థాన్ వర్సెస్ హైదరాబాద్ ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ 47 పరుగుల తేడాతో గెలిచింది. ఈ గెలుపుతో రాజస్థాన్ క్వాలిఫైర్ 2కు వెళ్ళిపోగా హైదరాబాద్ ఇంటిదారి పట్టింది. టాస్ గెలిచి ముందు బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్ రాజస్థాన్ను ముందుగా బ్యాటింగ్కి ఆహ్వానించింది. 20 ఓవర్స్లో 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది రాజస్థాన్. 244 భారీ టార్గెట్తో చేజింగ్లో హైదరాబాద్ 19.2 ఓవర్స్లో 196 పరుగులు మాత్రమే చేసి ఆల్అవుట్ అయి 47 పరుగుల తేడాతో మ్యాచ్లో ఓడిపోయింది. రాజస్థాన్ బ్యాటింగ్లో వైభవ్ సూర్యవంశీ 29 బాల్స్లో 97, కేవలం ఒకే ఒక్క అడుగు దూరంలో క్రిస్ గేల్ 30 బాల్స్లో సెంచరీ, రికార్డు బద్దలు కొట్టకుండా చేజార్చుకున్నాడు. జైస్వాల్ 29, జూరెల్ 21 బాల్స్లో 50, రియాన్ పరాగ్ 26, ఫరేరా 12, జడేజా 12 నాటౌట్తో రాణించారు. హైదరాబాద్ బౌలింగ్లో ప్రఫుల్ 3, మలింగ, సలీల్, నితీష్ ఒక్కొక్క వికెట్ దక్కించుకున్నారు. చేజింగ్లో హైదరాబాద్ అభిషేక్ డక్ హెడ్ 17, ఇషాన్ కిషన్ 11 బాల్స్లో 33, క్లాసన్ 18, నితీష్ 38, సలీల్ 35, చివర్లో శివాంగ్ 27 పరుగులు చేశారు. నిలకడలేని ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్. ఈ మ్యాచ్లో రాజస్థాన్ అద్భుత బౌలింగ్ మరియు ఫీల్డింగ్ కారణంగా హైదరాబాద్ ఈ మ్యాచ్లో ఓడిపోయింది. రాజస్థాన్ బౌలింగ్లో ఆర్చర్ 3, బర్గర్ 2, జడేజా 2, సుశాంత్ 2, యశ్రాజ్ 1 వికెట్ దక్కించుకున్నారు. 12 సిక్స్లు 5 ఫోర్లతో 29 బాల్స్లో 97 పరుగులతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా సూర్యవంశీ నిలిచాడు. 680 పరుగులతో ప్రజెంట్ ఆరెంజ్ క్యాప్ కూడా తన దగ్గరే ఉంది. స్ట్రైక్ రేట్ 242.86.